హాయ్ అండి. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూలై 11th కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఇండియా ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యం. ఆల్రెడీ ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకుందాం. రక్షణ మరియు సముద్ర భద్రత, వాణిజ్యము, అంతరిక్ష రంగాల్లో సహకారం చేసుకుందామని ఈ రెండు మాట్లాడుకున్నాయి. అయితే దీంట్లో గగన్యాన్ మిషన్కి మద్దతుగా ఆస్ట్రేలియా కోకోస్ కీలింగ్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ సౌకర్యం ఇస్తుంది. ఇది ఆస్ట్రేలియా మనకిచ్చే మద్దతు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గగన్యాన్ మిషన్ నిర్వహిస్తున్న సంస్థ ఏది అని అడగొచ్చు. ఇస్రో. అలాగే లియాండర్ పేస్ ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్ ప్లేయర్ అంబాసిడర్గా ఎన్నుకోబడ్డారు. లియాండర్ పేస్ 1996 ఒలింపిక్స్లో ఇండియాకి కాంస్య పథకం తీసుకొచ్చారు. ఈయన దాంతోపాటు మరిన్ని మిక్స్డ్ అండ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఈయన ఒక టెన్నిస్ లెజెండ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే బ్లూ ఎకానమీ ఎగ్జామ్లో వచ్చి ఈ మధ్యన న్యూస్లో వచ్చింది. అసలు బ్లూ ఎకానమీ అంటే సముద్ర వనరులు పర్యావరణానికి హాని కలిగించకుండా వినియోగించుకోవడం. సో బ్లూ ఎకానమీ దేనికోసం చెందింది అని అడిగే ఛాన్స్ ఉంది. ఇది సముద్ర వనరుల యూసేజ్ కోసం. వీటి కింద ఏమొస్తాయంటే మత్స్య పరిశ్రమ, పోర్ట్స్, సముద్ర రవాణా, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, సముద్ర పర్యాటకం, ఇలాంటివన్నీ వస్తాయి. సో మన ఇండియాకి టోటల్గా ఎంత తీరరేఖ ఉందంటే 7,516 కిలోమీటర్లు ఉంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.